నమస్తే అండి. నా పేరు గార్లపాటి నాగలక్ష్మి అండి. ఇట్లా మాది చైతన్యపురి సెకండ్ లైన్ మెయిన్ రోడ్డు. మారెడ్డి చంద్రావతి అని మా చేత అందరి చేత చీటీ పాటలు వేయించుకొని 15 ఏళ్ల నుంచి నమ్మించి ఇల్లుంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి జాబులు ఉన్నాయి, కొడుకులు కూడా వచ్చారండి. నాకు 2 లక్షలు ఉన్నాయి, మా చిన్నోడికి 1,50,000 ఉంది. ఆంటీ మీ అందరికీ మేము ఉండాము, మేము ఇల్లు కట్టుకున్నాము, మీకు ఇదే గ్యారంటీ అని మా చేత 4 కోట్లు పెట్టి చీటీ పాటలు వేయించుకుందండి. మేము 60 మంది ఉండాము. రేతి చెప్పబెట్టకుండా మాకు తెలియకుండా ఇల్లు అమ్ముకొని మాకు కనీసం ఇంత అనుమానం కూడా రాలేదండి. మేము ఇంతమంది ఉండాము. చీటీ పాట ఒక్క పాట కూడా మాకు అందనీయకుండా అన్ని డబ్బులు తీసుకొని నైట్ పరారైపోయారండి. ఫ్యామిలీ కొడుకులు కానీ కోడలు కానీ మరి మొగుడు కానీ భార్య కానీ ఎవ్వరు కనీసం మాకు ఇల్లు అమ్మినట్టు కానీ ఆమె వెళ్ళిపోయినట్టు కానీ మాకు తెల్లారి సాయంత్రం తెలిసిందండి ఆమె ఇలా చేసి వెళ్ళిపోయిందని. మరి మేము ఎస్పీ ఆఫీస్లో కూడా మేము ఇట్లా పెట్టుకొని ఆయనకు మొర పెట్టుకున్నాము. అందరం వెళ్ళి ఇట్లా ఉంది సార్, మేమందరం ఇలా అని ఇచ్చి కూడా 5 రోజులు అవుతుంటే మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ ఇల్లు కొనుక్కున్నారని తెలిసి మేము ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అందరం కూర్చున్నాం. మాది ఇది చంద్ర ఇల్లు అని చెప్పి మేము కూర్చున్నాం. ఆ ఇల్లు కొన్న అతను ఏమంటున్నాడంటే ఇది చంద్ర ఇల్లు కాదు, మేము నిన్నే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, ఇది మా ఇల్లు, మీ అందరూ బయటికి నడవండి అని బౌన్సర్స్ని పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. మేము 5 రోజులు అయింది మేము కేసు పెట్టి, కానీ మా తరపు ఒక్కళ్ళు రాలేదు. ఒక పోలీసు కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక సిఐ కానీ ఎవరు రాలేదు. కానీ వాళ్ళు వెళ్ళి 1 గంటలో కేసు పెట్టగానే పోలీసు వాళ్ళు ఎలా వచ్చి మమ్మల్ని బయట నడవండి, మేము లేడీస్ని పెట్టి బయటికి నెట్టిస్తాం మిమ్మల్ని తీసుకొచ్చని ఎలా బెదిరిస్తున్నారు. సరే మేము ఇల్లు కొనుక్కున్నాం, మాకు తెలియదు సార్, మీరు ఇంట్లో సామాను ఉండయ్యామయ్యి పయ్యోళ్ళు ఖాళీ చేయలేదు, ఆ పయ్యోళ్ళు ఖాళీ చేయలేదు, కొలతలు వేసుకోలేదంటే ఏమీ లేదు. ఎవరికి తెలియకుండా ఆవిడ ఇల్లు ఎలా అమ్మింది, మీరు ఎలా కొనుక్కున్నారని మేము అడిగాము. ఆ కొలతలతో మాకు పని లేదు, మేము వాళ్ళు డీలింగ్స్ అయ్యి మేము ఇల్లు కొనుక్కున్నామని అంటున్నారు. కానీ మాకు అది దొంగ రిజిస్ట్రేషన్ అని మాకు అనుమానంగా ఉంది. మాకు న్యాయం చేస్తారని మేము ఇప్పుడు కోరుకుంటున్నామండి. మాకు ఏదైనా న్యాయం జరిపించమని గల్లా మాధవి గారికి కూడా మేము మొరపెట్టుకున్నాం. మేడం మేము ఉండామమ్మా, నేనేదోటి మీకు దారి చూపిస్తానని మాకు నమ్మకం ఇచ్చారండి. అందుకే మేము ఆ నమ్మకంతో ఇవ్వాలా. మళ్ళీ లాయర్ గారికి కూడా ఉన్నారండి, అతను మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. మున్నంగి సాంబయ్య అంటండి ఆయన పేరు, సామిరెడ్డి గారు అంటండి ఆయన పేరు. ఆయన దగ్గర మా నెంబర్లన్నీ ఇచ్చి మీకు ఫోనులు చేసి ఇగో మీకు 1,00,000కి 20% ఇస్తాను, 50% ఇస్తాను, తీసుకుంటారా లేకపోతే మీకు ఈ కూడా దక్కనేను, తీసుకుంటే తీసుకోండి లేకపోతే మానుకోండి అని చెప్పి ఆయన మా గ్రూప్లో వాళ్ళందరూ ఫోన్లు చేసి మీకు సోమవారంతో లాస్ట్, శనివారంతో లాస్ట్, వస్తారా 20% లేకపోతే 15% ఇస్తాం, తీసుకుంటారా తీసుకోరా అని మమ్మల్ని బెదిరిస్తున్నాడండి అతను. మేము ఒక్కొక్కరిమి 7-8 లక్షలు, ఒక్కొక్కరు 12 లక్షలు, ఒక్కొక్కరు 15 లక్షలు ఇట్లా చీటీలు కట్టించుకొని ఉన్నాయి 7 పాటల్లో. అందరం ఆడోళ్ళమండి, ఇళ్లల్లో పని చేసుకొని అందరి మీద 4 కోట్లు ఉన్నాయి సార్. ఆమె దగ్గర 4 కోట్లు, మా దాదాపు 60 మంది ఉన్నాం సార్ మేము బాధ్యులమి. 4 కోట్లు కట్టున్నాము. ఆమె వెళ్ళిద్ది అన్న ముందు రోజు కూడా మాకు చీటీ పాటలకి 5-6 లక్షలు డబ్బులు వసూలు చేసుకొని వెళ్ళింది సార్. మొన్న 5వ తేదీ రోజు కూడా పాట పెడతాను మీ అందరు రండి అని చెప్పి మా దగ్గర అంత ముందు రోజు చీటీ పాట డబ్బులన్నీ ఆ రోజు వెళ్ళే ముందు రోజు కూడా వచ్చి ఆమెకి చీటీ పాట డబ్బులు ఇచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంత నమ్మకంతో తీసుకొని ఉన్న డబ్బులు కూడా వేసుకొని వెళ్ళిపోయింది సార్ మా దగ్గర. మేము అంత నమ్మి ఇది చేసినప్పుడు మాకు తెలియదు సార్ అసలు నిజంగా ఆమె ఇల్లు అమ్మిద్దని కానీ మమ్మల్ని మోసం చేసిద్దని కానీ మాకు అసలు తెలియదు. తెలిసి మేము తెల్లారే రోజు సాయంత్రం వెళ్ళి ఇంటి ముందు కూర్చున్నాం. ఇది మాకు తెలియదండి. ఇలా అంటే కొనుక్కున్న అతను కూడా మా బ్యాక్గ్రౌండ్ తెలుసా, మేము ఎవరో తెలుసా, మేము ఏం చేస్తామో తెలుసా అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. సార్ మాకు మీతో సంబంధం లేదు సార్, మాకు ఇల్లు చంద్ర, ఆమె ఇల్లనే మాకు ఇప్పటికి కూడా తెలుసు. మేము ఇప్పటికి కూడా ఆమె ఇంటి ముందే కూర్చుంటున్నాం సార్. మేము మిమ్మల్ని ఏమీ అనట్లేదు, మీకు మాకు సంబంధం లేదు సార్, మేము చంద్ర కోసమే కూర్చున్నామని చెప్పాము. కానీ మాకేమన్నా న్యాయం చేస్తారని మేము ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చామండి. చూస్తామమ్మా, మరి ఏదో చేస్తామన్నారు, మరి ఏం చేస్తారో చివరికి ఫర్దర్గా చూడాలి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. నేను 4 లక్షల రూపాయలు చీటీ వేసాను హైదరాబాద్ నుంచి. మాకు పరిచయం వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వేసాను చీటీ. నాకు 3 రోజుల కింద తెలిసింది ఏమి ఇట్లా జరిగింది అని. నేను నిన్న నైట్ వచ్చి నేను నైట్ నుంచి ఇక్కడే ఉన్నాము. నేను మొత్తం ప్రతి నెల కూడా వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాను. 4 లక్షల చీటీకి కూడా మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాను. ఏది కూడా క్యాష్ రూపంగా ఇవ్వలే వాళ్ళకి. ఇప్పుడు వచ్చి చూస్తే లేదు, ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను ఇప్పుడే ఎస్పీ ఆఫీస్లో కూడా నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. నాకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. మా దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండి, ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. చాలామంది ఆన్లైన్లో చేశారండి. సార్ ఇంకో చిన్న మాట,
కొడుకులకి ఫోన్ పేలు ఉన్నాయి, తన భర్తకి చేసిన ఫోన్ పేలు ఉన్నాయి, ఆమెకి ఫోన్ పేలు, గూగుల్ పేలు, వాళ్ళ ఫ్యామిలీలో కొడుకులకి, ఆమెకి, భర్తకి అన్ని ఫోన్ పేలు మా దగ్గర ఉన్నాయి సార్, ప్రూఫ్లు. ఆమె మాకు ఒక స్లిప్ పెడుతుంది వాట్సాప్ ద్వారా, ఆ స్లిప్లు ప్రతి నెల పెట్టిన స్లిప్ ఉంది. మేము పెట్టిన రోజు నుంచి మేము ఇన్ని నెలలకు మాకు 25, 5వ తారీఖు, 8వ తారీఖు డేట్లు వేస్తే మేము ఆ డేట్లలోనే ఆమెకు ఫోన్ పేలు చేసినవి కూడా ఉన్నాయి సార్ మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి సార్. కొంతమందికి నోట్లు అంది, చెక్కులు అంది, ప్రూఫ్లు అంది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. కానీ మాకు సాయం చేసేటోళ్ళు లేదు సార్. డబ్బు జలగలా మా దగ్గర పీకేసింది. ఇప్పుడు మేము ఎవరికి ఏం పెట్టుకోవడానికి కూడా మా దగ్గర లేక మనుషులకు మెలిగి సహాయం చేయమని అడుగుతున్నాము. దయచేసి ఏమన్నా మీ వల్ల సహాయం అయితే చేయండి.